గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. సిద్ధం సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాప్తాడు నందు సిద్ధం మహాసభ ప్రస్తావనపై శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు కార్యకర్తల సమక్షంలో మీడియా సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్నటి రోజున రాప్తాడు దగ్గర జరిగినటువంటి సభ, ముఖ్యమంత్రి గారి సభ ఏమైతే సిద్ధం సభ జరిగిందో దాని గురించి ఒక్క మాట. నేను స్వయంగా ఆ సభకు హాజరైన ఆ జనాన్ని చూస్తూ ఉంటే నాకు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా అంత ఉత్సాహంగా అంతమందిని నేను చూడలేదు. జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటేనే ఎంత సంతోషంగా ఉత్సాహంగా మేము తప్పకుండా మిమ్మల్ని మళ్ళా ముఖ్యమంత్రిని చేసి తీరుతాము, మీరు నిశ్చింతగా నిర్భయంగా ఉండండి అనే ఒక సంకేతాన్ని ఇచ్చి పంపించారు. అంతమంది అంత ఎండలో కూడా ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. దీన్ని చూసిన తర్వాత నేను అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నిద్ర పట్టి ఉండదు అని అనుకుంటాను. 100% ఈ సభ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడానికి కూడా జంకుతారని నేను అభిప్రాయపడతా ఉన్నా. 100% జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా 175కు 175 కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. నేను పర్సనల్గా అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఓడిపోతారు అని. ఆ తర్వాత దాంతో పాటు బాలకృష్ణ అడ్రస్ లేకుండా పోతాడు అని. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, పాపం బిడ్డ తిరిగి కూడా ఓడిపోతాడని అనుకుంటున్నాను. సో కాబట్టి అంత సభ అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఇంట్రెస్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారిని 100% తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటాము అని ఒక భరోసా ఇచ్చి పంపడం జరిగింది. వర్గం నుంచి కూడా ఎవరైతే చాలామంది సభకు హాజరయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. చిన్న స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, తర్వాత వివిధ కేటగిరీకి సంబంధించిన పార్టీ వర్కర్స్, పార్టీ పెద్దలు, జేసీఎస్ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా అటెండ్ అయినారు. వాళ్ళందరికీ కూడా మడకసిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరున ఈ సభను జయప్రదం చేసేందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వాళ్లకు మరొకసారిగా నమస్కారం తెలియజేస్తూ నేను ఒకటే మీ అందరికీ భరోసా ఇస్తున్నా. నిన్న సభ రికార్డు స్థాయిలో సక్సెస్ అయింది. ఇంతకుముందు ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద సభ ఎక్కడా జరగలేదు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వచ్చే ఎలక్షన్స్ 2024లో జరిగే ఎలక్షన్స్ వన్ సైడ్. దాంట్లో ఏ మాత్రము వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మిగతా ఇది మరి ఎల్లో మీడియా వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన మిత్ర బృందం కానీ, ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఇతర పార్టీలు కానీ ఇప్పుడు జంకుతా ఉన్నాయి. అరే ఇంత రెస్పాన్స్ ఉంది, ఇప్పటికే ఇంత రెస్పాన్స్ ఉంది, ఎన్నికలు రాను ఏమైపోతుందో అనే ఒక భయం వాళ్ళ పుట్టుకొచ్చిందని నేను భావిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు, వాళ్ళు ఇచ్చిన భరోసా, వివిధ వాళ్లకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ చాలా స్పష్టంగా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయి తీరుతారు, దాంట్లో ఏమాత్రం అనుమానమైతే ఏమీ లేదు. ఇది ఈ సంకేతాన్ని, ఈ విషయాన్ని మడకసిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా తెలుపుతూ గారు మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా, పేపర్లు, మీడియాలో ఎక్కడ పడితే నోటికి ఇష్టం వచ్చినట్టు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టుగా ఒక్క పథకమైనా మీరు పేరు చెప్పంగానే గుర్తొచ్చే ఒక పథకం ఉందా అని
స్పష్టంగా ప్రశ్న వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజమే, మీ పేరు మీద చంద్రబాబు నాయుడు స్కీమ్ ఇది, పథకం ఇది అని చెప్పడానికి లేదు. పాపం మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏమీ ప్రయోజనం లేదు. ఇంకా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా మీరు ఏమి చేయలేదు అందరికీ తెలుసు, మోసం చేస్తారని కూడా తెలుసు. కాబట్టి మీరు ఎంత ఘోష పెట్టుకున్నా, ఎంత అరిచినా, మీరు మీ కుమారుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళు ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమి చేయలేరు, వాళ్ళు ఓడించలేరు. మళ్ళా వాళ్ళే వస్తారు, వాళ్ళే సీఎం అవుతారు. ఇంకా మంచి మంచి పథకాలు, ఇంకా మంచి మంచి పేదవాళ్ళకు ఉపయోగపడే పథకాలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి చిరస్థాయిగా 30-40 ఏళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారనే ఆశాభావం మేము వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. దయవుంచి లేనిపోని అబద్ధం మాటలు చెప్పడం మానేవేసి ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత గల ఒక పౌరుడిగా మీరు బిహేవ్ చేయమని మీకు సలహా ఇస్తూ, ఎందుకంటే మనమంతా కలిసి